జస్టిస్ డిఎల్ఎన్ శాస్త్రి గౌరవ హైకోర్టుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కారణం ఏమంటే న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి వాస్తవాన్ని బహిరంగంగా చెప్పినందుకు, ముఖ్యంగా మ్యాజిస్ట్రేట్ల నిర్లక్ష్యం గురించి చెప్పినందుకు అభినందిస్తూ ఉన్నాను. పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారనేది వాస్తవం. ఈ విధంగా ఎన్ని రోజులు సమాజం భరించాలి? ముఖ్యంగా చెప్పేదేమంటే, నేను కోర్టుకి ఎందుకు వచ్చాను, ఏమి జరుగుతుంది కోర్టులలో, ఎవరికి చెప్పినా కూడా వినిపించుకొని పరిస్థితులలో ఉన్నారు మ్యాజిస్ట్రేట్లు, జడ్జీలు. నేను వచ్చిన కారణం ఏమి? అయ్యా, శ్రీ చైతన్య విద్యా సంస్థలు తప్పు చేస్తున్నాయి, అక్రమంగా కాలేజీ నడుపుతున్నారు, 170 హాస్టల్స్కి పర్మిషన్ లేవు, హాస్టల్కి పర్మిషన్ లేకుండా నడుపుతారు, ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పి నేను కోర్టుకు వచ్చి పిటిషన్ వేసి అన్ని ఆధారాలు ఇస్తే, కేవలం ఒక డిఎస్పి అనే ఒక మూర్ఖుడు తన అమ్ముడుపోయి, తన డిపార్ట్మెంట్ని అమ్ముకొని, తన గౌరవాన్ని అమ్ముకొని, ముఖ్యంగా జాతీయ చేసిన గౌరవాన్ని దిగజార్చి తప్పుడు కేసు పెట్టించినాడు, ఎస్సీ ఎస్టీ కేసు. ఆ డిఎస్పి కోసం అని చెప్పి 4 కానిస్టేబుల్ తప్పు చేస్తే, ఈ 4 కానిస్టేబుల్ కోసం ఇంకొక డిఎస్పి తప్పు చేస్తే, అబ్స్కాన్ ఛార్జ్షీట్ కోర్టుకు ఫైల్ చేస్తే, కోర్టుకు చెప్తే కోర్టు కనీసం పట్టించుకోలేదు. మ్యాజిస్ట్రేట్ చూడలేదు ఆ రోజు. ఆ మ్యాజిస్ట్రేట్ మీద కంప్లైంట్ చేస్తే, వెంకట శేషమ్మ మీద కంప్లైంట్ చేస్తే, ఆమె భర్త రిజిస్ట్రార్ జ్యుడిషియల్ ఆలపాటి గిరిధర్ గారు ఎందుకులేండి మనకు అని చెప్పి చెప్తే, ఈరోజు సఫర్ అవుతుండేది ఎవరు? చూడండి, ఏసీ రూమ్లో కూర్చుంటే మీకే బీపీ పెరిగి ఏమి జరుగుతుంది వ్యవస్థలలో అని చెప్పి పరిస్థితి వస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? నేను వచ్చిన పర్పస్ ఏమి కోర్టుకు? ఈరోజు నేను ఫేస్ చేస్తున్నదేమి? 10 సంవత్సరాలు ఏంటి చెప్పబట్టాయా ఈ విధంగా జరుగుతుంది వ్యవస్థలలో, తప్పు చేస్తున్నారు, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు, తప్పు జరిగింది అని చెప్తే కూడా వినిపించుకునే పరిస్థితులు ఉందంటే ఏమనుకోవాలి? మ్యాజిస్ట్రేట్ గారు పోయి చెప్తే ఏ కేసులో అరెస్ట్ చేసినారో, ఏ కేసో, ఏ సెక్షనో కూడా చూసుకోకుండా పంపిస్తే, పోయిన తర్వాత అప్పుడు చూసి ఎస్సీ ఎస్టీ కేసు శాస్త్రి గారు అంటుంది మ్యాజిస్ట్రేట్ గారు, ఇది ఎస్సీ ఎస్టీ శాస్త్రి గారు అంటే ఏం చెప్పాలి మ్యాజిస్ట్రేట్? పోలీసులు 5 సంవత్సరాలు కనపడలేదు అని చెప్పి కోర్టుకు చెప్తే 5 సంవత్సరాల పాటు మ్యాజిస్ట్రేట్లు కూడా ఇంటూ వచ్చినారంటే ఎక్కడికి వెళ్ళారంటే ఆయన 5 ఏళ్ళైంది పెట్టింది ఎస్సీ ఎస్టీ కేసు, మీ డిపార్ట్మెంట్కి అవమానం జరిగిందని చెప్పి అడగకుండా గుడ్డిగా మ్యాజిస్ట్రేట్లు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించుకొస్తే ఏమి జరుగుతున్నట్టు? మేము మొదటి నుంచి చెప్తున్నాం, మ్యాజిస్ట్రేట్లు పోలీసులు కలిసి ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ, పోలీసుల నిర్లక్ష్యాలకు మ్యాజిస్ట్రేట్లు సహకరిస్తున్నారు, చాలా స్పష్టంగా చెప్తూ వచ్చినాం. ఎవరు వింటున్నారు వ్యవస్థలో? ఈరోజు మీరే బహిరంగంగా పోలీసులు విమర్శించి మీ న్యాయస్థానంలో మ్యాజిస్ట్రేట్ల గురించి చెప్పే పరిస్థితి వచ్చిందంటే వ్యవస్థలో ఏమి జరుగుతున్నట్టు? మానవ సమాజం అనుకోవాలా, మృగాలు జంతువులు పడింటారని చెప్పి అనుకుంటున్నారు అనుకోవాలి? ఈ న్యాయ వ్యవస్థ ఉండేది ఎవరికి? పోలీసు వ్యవస్థ ఉండేది ఎవరికి? మానవ సమాజానికా, మృగాలకా, జంతువులకా అనేది ఈ తరుణంలో బహిర్గతం కావాలి. మంచి అద్భుతమైన సందేశం ఇచ్చారు, వాస్తవాన్ని ఒప్పుకున్నారు. ఈరోజు గర్వపడుతున్నా, నేను లా చదివినందుకు, ఒక న్యాయవాది అని చెప్పి ఈరోజు చెప్పుకునేందుకు సగర్వపడుతున్నా. ఎందుకంటే 10 సంవత్సరాలు చెప్తున్నందుకు ఎవరు వినలేదు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరు నమ్మలేదు. ఈరోజు మీరు ద్వారా బహిరంగంగా పేపర్లకు, టీవీలలో వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు మానసిక వేదంతా పోయింది, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. వాస్తవాన్ని బహిర్గతపరిచినందుకు మేము చెప్తుంటే ఇంట్లో పిల్లలు, భార్య పిల్లలు, బంధువులు ఎవరు నమ్మేవారు కాదు. ఇంత ఉంటాయా, చాలా విశిష్టమైన వ్యవస్థ, పోలీసులు, కోర్టులు అంటే ఏమనుకుంటారు. ఈరోజు అర్థమైంది వాళ్ళ ప్రపంచానికి, ఇంట్లో కుటుంబ సభ్యులకు. నీ మానసిక వేదన ఇదే, ఇంత మాట్లాడుతున్నందుకు కారణం ఇదే అని. చూడండి, సామాన్యమైన ప్రజలు వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుకొని బ్రతుకుతుంటే వ్యవస్థలో ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అంటే మానసికంగా ఎంత బాధపడిన సమాజం. ఏసీ రూమ్లో కూర్చొని మీకే బీపీ పెరిగి జుగుప్స కలుగుతుంది వ్యవస్థ మీద అంటే ఇంకా సామాన్యులు ఎంత మానసిక వేదన పడుతుండాలి. ఒకవైపేమో 77 సంవత్సరాల స్వతంత్ర దేశము, డైమండ్ జూబ్లీ న్యాయ వ్యవస్థ, అతి విశిష్టమైన రాజ్యాంగము, చట్టాలు అంటున్నప్పుడు సరే ఓ పని చేద్దాం, బ్రిటిష్ చట్టాల గురించి గౌరవించలేదు, బ్రిటిష్ చట్టాల నుంచి వదిలేద్దాం,
కొత్త చట్టాలు భారతదేశం, భారత ప్రభుత్వం, భారత రాష్ట్రపతి, పార్లమెంటరీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అమలుపరిచినటువంటి బిఎన్ఎస్ చట్టాన్ని కూడా అమలుపరచకుండా నిర్లక్ష్యపరుస్తూ ఏమనుకోవాలి? ఏం జరుగుతుంది వ్యవస్థలో? భయపడుకుంటూ బ్రతకాలా? స్వతంత్ర భారతదేశ పౌరులమని చెప్పి బ్రతకాలా? ఎన్ని రోజులు ఏ విధంగా బ్రతకాలి సమాజాన్ని? ఇది మానసిక వేదన ప్రశ్నిస్తున్నాం. ఒకవైపేమో తప్పు చేస్తున్నారు, అవినీతి జరుగుతున్నాయి, కోర్టులలో న్యాయమూర్తులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి మీరే చెప్తున్నారు. నిన్న ఢిల్లీలో కోట్ల రూపాయల డబ్బు దొరికింది అంటున్నారు. అక్కడ ఏం లేదు. మా మ్యాజిస్ట్రేట్ తప్పు చేస్తున్నారంటున్నారు. స్పష్టంగా ఉంది చట్టంలో. ఐపీసీ 166 ఉంది, బిఎన్ఎస్ 198 ఉంది. చర్యలు తీసుకోండి. ఒక్క మ్యాజిస్ట్రేట్ను సస్పెండ్ చేయండి. కేవలం అబ్స్కాన్ ఛార్జ్షీట్ అని చెప్పి అబ్స్కాన్ ఛార్జ్షీట్ చూపిస్తే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తుంది కోర్టు అంటే ఏమనుకోవాలి? ఒక వ్యక్తి పారిపోయాడు, 5 సంవత్సరాల నుంచి కనపడడం లేదని చెప్పి మ్యాజిస్ట్రేట్లకు చెప్తే మ్యాజిస్ట్రేట్లు నమ్మే పరిస్థితికి వచ్చిందంటే వ్యవస్థలో ఏమి జరుగుతుండాలి? ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు మాట్లాడకూడదు అంటే ఏమనుకోవాలి? చాలా అద్భుతంగా చెప్పారు. ఈరోజు గర్వపడుతున్నాను నేను లా చదివినందుకు, వాస్తవాన్ని ఒప్పుకున్నందుకు. అసలు కోర్టు వేసుకుని కోర్టుకు పోవాలంటే మనసు ఒప్పలేని పరిస్థితి. కారణం ఏమంటే నేనే బాధపడినాను, నేనే మానసిక వేదన చెందినాను. నేను నీకు న్యాయం చేస్తానని చెప్పి నా దగ్గరికి వచ్చే క్లయింట్ దగ్గర ఫీజులు తీసుకొని కోర్టుకు వచ్చి ఏం మాట్లాడలేక, ఏం చెప్పలేక, మనసు చంపుకోలేక న్యాయవాది వృత్తినే వదులుకొని ఏదో మనం బ్రతుకుదామనే పరిస్థితికి వచ్చినాం. అటువంటి సందర్భంలో అద్భుతమైన మాట చెప్పినారు మీరు. పోలీసులు కాదు తప్పు చేస్తుండేది, మా మ్యాజిస్ట్రేట్లు తప్పు చేస్తున్నారని చెప్పి అద్భుతంగా చెప్పారు. చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఈ వార్త బయటకు వస్తుందా, ఎప్పుడు చెప్తారా, ఎవరు స్పందిస్తారా, ఎవరు దీనికి కంకణం కట్టుకుంటారా, ఆ సందర్భం ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ వచ్చాము. చాలా అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పలకడం లేదు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కర్నూలులో కంప్లైంట్ ఇస్తే పలకడం లేదు. మరి ఏమనుకోవాలి? సో వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఏమి జరుగుతుందో చూద్దాము. మారండి. మంచి భవిష్యత్తు ఏంటి సమాజానికి? సమాజం బానిస సమాజం కాదని చెప్పి బహిరంగంగా చెప్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. మారండి. మనుషుల కింద ప్రవర్తించి సమాజం ఉన్నవాళ్ళు మనుషులు, వ్యవస్థలు ఉండేది సమాజానికి కానీ మానవ సమాజం కానీ మృగాలకు జంతువులకు కాదు అన్న భావనలోకి వచ్చి సమాజ గౌరవాన్ని, దేశ గౌరవాన్ని, మనుషుల గౌరవాన్ని కాపాడతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. ఈ విధంగా చెప్పే పరిస్థితి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. మారతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి, ఇంక్రెడిబుల్ ఇండియా. నమస్తే.